సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అంటే ఎకరా మీద ₹1 కోటి అదొక 55 కోట్ల కుంభకోణం. ఎవరికి? అల్లుడికి. ఇప్పుడు వాళ్ళు చేసిన పరిశ్రమ ఇండస్ట్రియల్ కంపెనీ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఏమిలే. ఒక కాంట్రాక్టర్ పేరుతో చేసి బినామీ కింద అల్లుడికి బినామీ కంపెనీకి చేసి ఆ పేదవాళ్ళ నోళ్ళు కొట్టారు. రామదాస్ కంట్రీ ఎప్పుడు 30-40 ఇయర్స్ నుంచి వాళ్ళ అనుభవం, అది ఆ ల్యాండ్ వాళ్ళ అనుభవం. ఈరోజు శాశ్వత భూ హక్కు చట్టం కింద వాళ్ళకి చేసేస్తే, శాశ్వత భూ హక్కు కింద చేసేస్తే వాళ్ళు ₹1,20,00,000కి అమ్ముకునేదానికి ఆ కుటుంబానికి హక్కు వస్తుంది. నువ్వు చేయకుండా పెండింగ్ పెట్టి దాన్ని మాత్రం ఆ చట్టంలోకి తేకుండా అయ్యా దగ్గున్నవాడు బయట దగ్గొచ్చాయా పోయా, శాశ్వత హక్కు కింద ఆ చట్టం కింద తేకుండా దాన్ని ఈరోజు 15 లక్షల చిల్లరకి ఎకరా తీసేసుకున్నావు. ₹1,10,00,000 ₹1,20,00,000 ఎకరాకి ₹1,00,00,000 లెక్కన ఆడ మినిమం 56 కోట్లు. 50% ల్యాండ్ హైవే అనుకొని, 2 హైవేల మధ్య. అందుకని నేనేమంటానంటే ఇది ఇప్పుడు జరిగేది కూడా ఎలక్షన్లో ఓట్లని ప్రలోభ పెట్టేదానికి, ఆ పేదోళ్ళని బ్లాక్మెయిల్ చేసేదానికి ప్రతి ఆయుధం వాడుకుంటున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేదోళ్ళ మీద. ఇది ఈ రెవెన్యూ యాక్ట్ పెట్టుకొని. అది కాకుండా ఇళ్ళ పట్టాలు జగన్మోహన్ రెడ్డి మన ఒక జీవో ఇచ్చాడు. 10 సంవత్సరాలు దాటుంటే ఇళ్ళ పట్టాలని శాశ్వత పట్టా కింద చేసేస్తాం, మీరు అమ్ముకోవచ్చు అంటే ఇంకా పేదవాళ్ళకి ఎవ్వరికి ఇళ్ల స్థలాలు ఉండకూడదు, భూములు ఉండకూడదు. అన్నీ ఈ చట్టం తెచ్చి జగన్మోహన్ రెడ్డి మనుషులు కొనేసేయాల. వాళ్ళు ఏదో పేదవాళ్ళు ఉంటారు, చల్ల యానాదులు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, అవసరానికి ఆ ఇళ్ళు అమ్మేసేసుకోవాలా. వాళ్ళకి నిలవ నీడు కూడా ఉండేది ఇంట్లో. ఇప్పుడు ఏం చేశారంటే ఆ పట్టాలు ఇళ్లలో పెట్టుకున్నారు వైసీపీ నాయకులు ఇళ్లలో. ఎగ్జాంపుల్ కృష్ణపట్నం పెట్టుకొని, నువ్వు అటు పోతావా, ఇదిగో నీ పట్టా, నీ ఇంటి పట్టా ఆపేస్తా. ఇది ఎక్కడికి పోతుంది? ఇది మాకు అసలు అర్థం కావటంలే. ఎంత అన్యాయం అని చెప్పేసి నాకు అర్థం కావటం. ఇది మైక్ నేను మళ్ళీ ఇప్పుడు హ్యాండ్ మైక్ తెప్పిస్తా, మీకు వినిపిస్తా. దీంట్లో జట్లకొండూరు నుంచి దాదాపు అందరూ జట్లకొండూరు ఖాళీ అయిపోయింది, తెలుగుదేశంలో చేరారు. వాళ్ళల్లో ఎస్సీలకి 16 ఎకరాలు హైవే పక్కన ఉంది. ఆ ఎకరా 60-70 లక్షలు 80 లక్షలు చేస్తుంది. ఈయన 14 లక్షలకి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు ఒక మీడియేటర్ని పంపించి బినామీని పంపెట్టి 14 లక్షలకి రిజిస్టర్ చేసుకోబోతున్నాడు. ఇప్పుడు బెదిరింపు ఏంది? మీ రిజిస్ట్రేషన్లు కూడా ఆపేస్తాం, మళ్ళీ పీఓటీలో పెట్టేస్తాం, అసలు భూమే మీకు లేకుండా చేస్తాం. సో చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశంలోకి పోతే మీ గతిది అని చెప్పి బ్లాక్మెయిల్ చేసేది. మీకు ఆడియో వినిపించా, ఆడియో ఇప్పుడు స్పీకర్ తెప్పించి కూడా మీకు వినిపిస్తా. ఈ పరిస్థితుల్లో ఈ సర్వేపల్లి నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం బ్లాక్మెయిలింగ్. నేనేమంటానంటే వెంటనే ఎలక్షన్ కమిషన్కి కూడా ఫిర్యాదు చేస్తాం. జిల్లా కలెక్టర్కి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తుండా, మీ 5 మంది ఎంఆర్ఓలకు చెప్పండి, ఇళ్ల పట్టాలు కానీ భూముల పట్టాలు కానీ అమ్మకాలు కొనుగోళ్లు అగ్రిమెంట్లు ఎలక్షన్ జూన్ 4వ తేదీ వరకు ఎటువంటి జరిగేదానికి లేదని చెప్పండి. మేము వచ్చిన తర్వాత న్యాయబద్ధంగా ఈ లోపల ఇటువంటి అన్ని క్యాన్సిల్ చేయిస్తాం. ఇప్పుడు రామదాస్ కంట్రీగా క్యాన్సిల్ చేయించి శాశ్వత హక్కు వాళ్ళకి కల్పించి వాళ్ళు ₹1,00,00,000 అమ్ముకుంటారా, ₹1,10,00,000 అమ్ముకుంటారా, ఉంచుకుంటారో వాళ్ళ ఇష్టం. బట్ తరతరాలు 40 ఏళ్ల నుంచి వాళ్ళ చేతిలో ఉంటే, నీ కాకానికి వద్దంటే అల్లుడు వచ్చి దోచుకొని పోతుంటే చూస్తూ ఉండాలనా? జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు చూస్తూ ఉంటారు.